నమస్తే. మీలో ఎంతమంది కోతి శవాన్ని చూశారు? ఎవరు చూసుండరు. ఒకవేళ కనిపిస్తే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో సవివరంగా చెప్పుతున్నా. ముందు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కోతి సర్వసాధారణంగా ఎప్పుడు కూడా చనిపోయి మనకి ఎక్కడా కనిపించదు. ఎందుకు అంటే సాక్షాత్తు శ్రీరాముల వారే తనకి సీతమ్మని వెతకటంలో అలాగే యుద్ధ సమయంలో సహాయం చేసినందుకు ఒక వరాన్ని ఇచ్చారు. ఏంటి అంటే కోతి చనిపోక ముందు అంటే కోతి శవాన్ని ఎవరికంట పడనివ్వరు. అది చనిపోయే ముందు కంప్లీట్గా శ్రీరామనామస్మరణ చేస్తూ శ్రీరాముని ధ్యాసలోనే ఉంటుంది. అలాగే శ్రీరాముని లయం కావటాని కోసం అది తపస్సు చేస్తుంది. ఒక లాస్ట్ 7 days తనకి చనిపోయే ముందు ఒక 7 రోజుల ముందే తనకి తెలిసిపోతుందంట. వెంటనే ఎవరూ లేని ఒక నిర్జీవ ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ కంప్లీట్గా శ్రీరామ నామధ్యాసలో ఉండిపోతుంది. ఆ జపం చేస్తూ తన కాలాన్ని వెళ్ళదీస్తుంది. కనీసం నీళ్లు తిండి అన్నీ కూడా త్యజించి అలా ఉండిపోతుంది. ఆఖరికి తన శరీరం నుంచి ఆత్మ ఆ శ్రీరాముల్లో ఐక్యమైనంత వరకు అది అలానే ఉంటుంది. తర్వాత దానంతటా అదే ఆ శరీరం డీకంపోజ్ అయిపోతుంది. ఒకవేళ ఎక్కడైనా కరెంటు స్తంభాలు తగిలి కానీ యాక్సిడెంటల్గా కానీ కోతులు కానీ చనిపోయాయి అనుకోండి, వెంటనే ఆ కోతి చుట్టూ ఆ కోతి గుప్ప అనేది చేరి ఆ కోతిని ఇలా నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్ళి వదిలేస్తూ ఉంటాయి. మీకు ఎలా అనిపించింది? ఇందులో మీకు ఎవరికైనా కనిపిస్తే ఏం చేయాలో కూడా తెలిసింది కదా. సో మీకు ఈసారి ఏదైనా కోతి శవం కనిపిస్తే కంప్లీట్గా దాన్ని ఒక నిర్జీవ ప్రదేశంలో వదిలిపెట్టండి. మీకందరికీ కూడా దీంట్లో నిజంగానే ఒక సైన్స్ ఉందనిపిస్తే జై శ్రీరామ్ అని కింద కామెంట్ చేయండి.